హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ప్రిపరేషన్. మనకి ఎస్ఎస్సి సీజనల్ ఎగ్జామ్ వస్తుంది కదా, సో ఇంపార్టెంట్ ఏం చదవాలి, ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి అనేది నేను చెప్తాను. ఆల్రెడీ జీకే మీద, మ్యాథ్స్ మీద వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. సో ఇంకా ఇంగ్లీష్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏ టాపిక్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మనకి సీజీఎల్లో ఇంగ్లీష్లో టైర్ 1లో మనకి 25 క్వశ్చన్స్ వస్తాయి. 25 క్వశ్చన్స్ ఈచ్ 2 మార్క్స్. 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. 0.5 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే 25 క్వశ్చన్స్ వస్తాడు కదా, మనకి 50 మార్క్స్ వస్తాయి ఇంగ్లీష్ టాపిక్ నుంచి. మనం జీకే ఎంత చదివినా కొన్ని తెలియని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి మ్యాక్సిమము. మ్యాథ్స్లో కూడా మనకి ఆన్సర్స్ రాలేని క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో మనకి మార్క్స్ ఎక్కువ గెయిన్ చేసే టాపిక్ వచ్చే ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ అనేది బాగా చదివితే మనం మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇంగ్లీష్లో 2 టాపిక్స్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ వొకాబులరీ, తర్వాత గ్రామర్. సో వొకాబులరీ టాపిక్లో 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, ఈ 5 ఉంటాయి అనమాట. సో 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి 2-3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఒక వర్డ్ ఇచ్చి దాని మీనింగ్, ఫ్రేజ్ ఏంటో చెప్పమంటారు. సో ఆ టైప్ అనమాట 1 వర్డ్ అంటే. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి 2-3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఇడియమ్ ఇచ్చి దాని మీనింగ్ ఏంటో చెప్పమంటాడు. సో ఇలాంటి క్వశ్చన్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. సినోనిమ్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్ అనమాట. ఒక వర్డ్ ఇచ్చి దాని మీనింగ్ ఏంటో చెప్పమంటారు. తర్వాత యాంటోనిమ్స్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి. యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదం, అంటే దానికి ఆపోజిట్ మీనింగ్ ఏంటో చెప్పాలి. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. స్పెల్లింగ్స్ అంటే మనకి స్పెల్లింగ్స్ ఇస్తాడు, దాని మిస్టేక్ ఏంటో చెప్పమంటాడు. రైట్ స్పెల్లింగ్ ఏంటి, రాంగ్ స్పెల్లింగ్ ఏంటి, ఇలా ఈ టైప్ వస్తాయి. ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది వొకాబులరీ పార్ట్. వొకాబులరీ పార్ట్ అంటే 1 వర్డ్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్. సో రిపీటెడ్గా ఉంటాయి కదా, రిపీటెడ్వి చదవండి. అంటే ఆల్రెడీ ఎక్కువ బ్లాక్ బుక్లోని రిపీటెడ్వి ఉంటాయి, అవి చదవండి. మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగేవి అవి చదవండి, ఎందుకంటే టైం తక్కువగా ఉంది కాబట్టి. రిపీటెడ్లో చదివితే మనకి అందులోంచి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వొకాబులరీ పార్ట్ అవి చదవండి. వొకాబులరీ కంప్లీట్ అయిన తర్వాత గ్రామర్ పార్ట్. గ్రామర్ పార్ట్లో వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనకి ఏమేమి ఉంటాయి? నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ప్రిపోజిషన్, ఇవి 8 ఉంటాయి కదా. అంటే ఓన్లీ వీటి గురించి తెలుసుకోవడం కాదు, వీటిలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. ఆ గ్రామర్ రూల్స్, కండిషన్స్ అవన్నీ మనం చదివామంటే మనకి స్పాటింగ్ ఎర్రర్స్ నుంచి 3-4 క్వశ్చన్స్ వస్తాయి కదా. సో మన ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇవన్నీ చదివి వీటి రూల్స్ అన్నీ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాడు ఇచ్చే సెంటెన్స్లో ఎర్రర్ ఎక్కడ ఉంది, దేని తర్వాత ఏ వెర్బ్ వస్తుంది, ఎక్కడ కంజంక్షన్ వస్తుంది, ఎక్కడ ఇంటర్జెక్షన్ వస్తుంది, ప్రిపోజిషన్ ఎక్కడ వస్తుంది, యాడ్జెక్టివ్ ఎక్కడ వస్తుంది అని మనకి తెలుస్తుంది అనమాట. ఎర్రర్ స్పాటింగ్ కూడా మనం చేయొచ్చు. ఎర్రర్ స్పాటింగ్ మ్యాక్సిమం 3-4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత పారాగ్రాఫ్ అంటే క్లోజ్ టెస్ట్, రీడింగ్ కంప్రెషన్. దీంట్లోని 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనకు ఒక పారా ఇచ్చి 5 క్వశ్చన్స్ అందులోంచి అడుగుతాడు. దీనికి ఏమైనా టైటిల్ పెట్టమని అడుగుతాడు, లేకపోతే ఒక వర్డ్ ఇచ్చి దాని సినోనిమ్ ఏంటి, యాంటోనిమ్ ఏంటి, ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉంది, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పారాగ్రాఫ్ నుంచి అడుగుతాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడు. దీని తర్వాత ఏ వర్డ్ వస్తుంది ఏంటని. సో పారాగ్రాఫ్ అనేది మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసామనుకో 5 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. 5 మార్క్స్ అంటే సో మనకి 5 మార్క్స్ వచ్చాయంటే ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ అవుతాయి. సో ఎక్కువ పారాగ్రాఫ్స్, క్లోజ్ టెస్ట్ చూడండి. నెక్స్ట్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. క్వశ్చన్స్ నుంచి 1 నుంచి 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. యాక్టివ్ వాయిస్ అంటే ద వర్బ్ ఎక్స్ప్రెస్ ద యాక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అపాన్ ద ఆబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అదే ప్యాసివ్ వాయిస్లో అనుకో ఆబ్జెక్ట్ బీయింగ్ యాక్టెడ్ అపాన్, అంటే ఆబ్జెక్ట్ ముందు వస్తుంది అనమాట. సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, స్ట్రక్చర్ అవన్నీ చదివితే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. దీంట్లో 1 నుంచి 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో తర్వాత డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ నుండి 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డైరెక్ట్ స్పీచ్ అంటే సెంటెన్స్ స్పోకెన్ బై ద స్పీకర్, అంటే డైరెక్ట్గా స్పీకర్ చెప్పినట్టు. ఇండైరెక్ట్ అంటే స్పోకెన్ బై ద స్పీకర్, వేరేగా చెప్పడం అనమాట. సో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ని నరేషన్ అని కూడా అంటారు. సో ఈ టైపు చదవండి, దాని స్ట్రక్చర్స్ అవన్నీ ఫాలో అవ్వి అవన్నీ చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో. తర్వాత టెన్సెస్ నుంచి 1 నుంచి 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్,
మొత్తం 12 ఉంటాయి కదా, ఆ 12 టెన్సెస్ గురించి చదవండి, వాటి స్ట్రక్చర్స్ తెలుసుకుంటే మీరు దాని నుంచి ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడు. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లోని మీకు ఆర్టికల్స్ వస్తాయి. ఆర్టికల్స్ అంటే ఏ, యాన్, దా ఇవన్నీ వస్తాయి కదా. ఏ ఆర్టికల్ ఎక్కడ యూజ్ చేయాలి, ఏ ఎక్కడ యూజ్ చేయాలి, యాన్ ఎక్కడ యూజ్ చేయాలి, దా ఎక్కడ యూజ్ చేయాలి, అవన్నీ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఆర్టికల్స్ కూడా చదవండి. ఆర్టికల్స్ చదివితే టెన్సెస్లో ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇలా ఉంటాయి. వాటిలో కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. పాజిటివ్ స్ట్రక్చర్, నెగిటివ్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, అవన్నీ ఉంటాయి కదా, వాటిలన్నీ చదవండి. ఎక్కడ యూజ్ చేయాలో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది టెన్సెస్ చదివితే. తర్వాత ప్రేజల్ వర్బ్స్ అంటే మనకు ఒక వర్డ్ ఇచ్చి దాని మీనింగ్ లైక్ 1 word సబ్స్టిట్యూషన్స్ లాగే ఉంటాయి. తర్వాత పారాజంబుల్స్ అంటే మనకి ఒక 3 sentences ఇస్తాడు. PQR అని ABC అని ఆప్షన్స్ ఇచ్చి దీనికి ఒక ఫామ్ చేయమంటాడు. అంటే ఒక పారాగ్రాఫ్ లాగా, ఒక సెంటెన్స్ లాగా ఫామ్ చేయమంటాడు. అవి పారాజంబుల్స్ అనమాట. దాని నుంచి 1 నుంచి 2 questions వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఇంగ్లీష్ టాపిక్. ఇంగ్లీష్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి ఏంటని మొత్తం సిలబస్ మొత్తం నేను చెప్పాను. సో ఇది ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రెక్టిఫై చేస్తాను. సో ఇది ఇంకా ఆల్రెడీ జీకే మీద, మ్యాథ్స్ టాపిక్ మీద కూడా చేశాను. ఆ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్లో నేను నీకు రెక్టిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Don't forget to subscribe to my channel. Like, share and subscribe to my channel. Stay tuned for another